హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ సిచ్యువేషన్ అనేది చాలా హాట్గా నడుస్తుంది. ఎందుకంటే యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇట్స్ మండే కాబట్టి సో నామినేషన్స్ ఉంటాయి. కాబట్టి నామినేషన్స్ అంటేనే నాలుగు తిట్టుకోవడం, నాలుగు కొట్టుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొట్టుకోవడం వరకు అయితే ఇంకా ఎవరు వెళ్ళలేదు. సో తిట్టుకుంటున్నారనమాట. సో నబిల్స్ సెకండ్ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. నబిల్ అయితే సెకండ్ పృథ్వీని అయితే నామినేట్ చేసేసాడు. సో ఫస్ట్ తను నా పాయింట్స్ ఇవి పృథ్వీ, నేను క్లియర్గా చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడు, నువ్వు డిఫెన్స్ చేసుకో అని చెప్పాడు. సో ఓకే ఫైన్ మాట్లాడు అని చెప్పేసి పృథ్వీ కూడా అన్నాడు. నువ్వు నన్ను వీక్ అన్నావు అండ్ దానికి ఫస్ట్ నువ్వు నాకు ఈ వీక్లో మా ఫాదర్ ఫోటో ఒకటి నీ వల్లే నాకు వచ్చింది. దానివల్ల నేను నా గేమ్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను, నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, నేను అన్నిట్లో నా 100% ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను వీక్ అన్నావు. సో ఫస్ట్ అసలు నువ్వు మా డాడీ ఫోటో నాకు ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. అండ్ ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక థిన్ లైన్ ఉంటుంది, అది నువ్వు క్రాస్ చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అండ్ అలాగే నువ్వు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు. కోపంలో అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, అవతల వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నది కూడా నీకు అసలు అర్థం కావట్లేదు. సో నేను అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కంట్రోల్ ఉంటే బాగుండేది అనిపించింది, అందుకని చెప్తున్నాను. అండ్ అలాగే రెడ్ లైన్ మీద ఉండి అందరినీ నేను బయటికి రమ్మన్నప్పుడు ఒక సంచాలక్గా నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు కావాలని రెడ్ లైన్ మీద నుంచి మరి నువ్వు బయాస్డ్ సంచాలక్ అని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేయడం నాకు నచ్చలేదు అని అదొక పాయింట్ చెప్పాడు. అండ్ అలాగే నేను ఒక కంటెస్టెంట్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక సంచాలక్ ఒక కంటెస్టెంట్తో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నువ్వు వచ్చి టోన్ 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 అని నువ్వు నా టోన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, మీ క్లాన్ నుంచి ఎవరైతే ఉన్నారో మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళను నువ్వు వెనక్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళని నువ్వు కామ్ డౌన్ చేయించు. అది నువ్వు చేయకుండా సంచాలక్కి టోన్ 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 అని మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి ఈ పాయింట్స్ అయితే చెప్పాడు నబీల్ పృథ్వీకి. సో పృథ్వీ ఇప్పుడు డిఫెన్స్ చేసుకుంటానని చెప్పి పృథ్వీ మాట్లాడుతున్నాడు. నా ప్రకారం నువ్వు ఫెయిల్డ్ అండ్ బయాస్డ్ సంచాలక్. ఎందుకంటే అసలు అక్కడ ఫస్ట్ నువ్వు నన్ను అండ్ అలాగే సోనియాని అండ్ అలాగే విష్ణుప్రియని సీతని వెనక్కి వెళ్ళండి అని చెప్తున్నావే తప్ప రెడ్ లైన్ మీద ఉన్న మణికంఠనైతే నువ్వు అసలు లెగవమని చెప్పలేదు, వెనక్కి రమ్మని చెప్పలేదు. వాడు రెడ్ లైన్ మీద లోపలికి వెళ్ళిపోయి కూడా ఎగ్స్ కలెక్ట్ చేస్తుంటే నువ్వు తీయమని చెప్పలేదు. సో నువ్వు నాకు ఆబ్వియస్లీ బయాస్డ్ సంచాలక్. అండ్ నా లాంగ్వేజ్ గురించి అండ్ నా అగ్రెషన్ గురించి మాట్లాడితే అవును, నేను ఆ టైంలో అగ్రెషన్గా మాట్లాడాను అనేసాను, బట్ నేను తర్వాత చాలా సారీ ఫీల్ అయ్యాను, వెళ్ళి నేను సారీ కూడా చెప్పాను, అదైతే నేను కంట్రోల్ చేసుకుంటాను, ఆ పాయింట్ అయితే నేను ఒప్పుకుంటాను. అండ్ నా టోన్ గురించి వస్తే నేను మా క్లాన్ వాళ్ళ గురించే నేను మాట్లాడాను, నేను అంతే తప్ప నువ్వు మా క్లాన్ గురించి నేను డిఫెండ్ చేసుకున్నాను, నిన్నేదో అనాలని నా ఇంటెన్షన్ అయితే కాదు. అండ్ నా నరాలు నా టోన్ గురించి అంటే నేను ఎట్లయినా మాట్లాడతాను, అది నా టోను నా నరాలు నా ఇష్టం, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతా అక్కడికి వచ్చి మాట్లాడతా. నువ్వెవరు అసలు నాకు చెప్పడానికి, అవతలకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పడానికి? నువ్వు ఎందుకంటే బయాస్డ్ అంటే ప్రేరణ తీసుకెళ్ళి బుట్టలో వేసుకుంటే నువ్వేం చెప్పలేదు, అందుకని నేను ఖచ్చితంగా నిన్ను ఫెయిల్డ్ అండ్ బయాస్డ్ సంచాలక్ అని అంటాను అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. దానికి నబీల్ అండ్ పృథ్వీ మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంటే మధ్యలో సోనియా అయితే వచ్చేసింది. అసలు మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో నా కాన్వర్జేషన్ ఎందుకు తీసుకొస్తున్నావు నబీల్ అని చెప్పేసి. నేను నీతో మాట్లాడట్లేదు, నేను పృథ్వీకి చెప్తున్నాను, సో నువ్వు మధ్యలో రావద్దు అని చెప్పేసి నబీల్ అయితే సోనియాకి గట్టిగానే ఇచ్చేసాడు. సో ఈ కాన్వర్జేషన్ అయితే నియర్లీ ఇట్ టుక్ 30 to 35 minutes అనమాట ఈ ఒక్క నామినేషన్కి. సో మరిన్ని నామినేషన్స్ అయితే నేను మీకు చెప్పేస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.